బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కేంద్ర మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. కావలి రూరల్ మండలంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, ఎంపీ బీదా మస్తాన్ రావు పేర్లు లేకపోవడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయితే నేతలకు అధికారులు సర్ది చెప్పినట్లుగా తెలుస్తుంది. కావాలని మా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీరు అవమానిస్తున్నారు. మీరు లేదని చెప్పారు. నెల్లూరు జిల్లా కేంద్ర మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. కావలి రూరల్ మండలంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, ఎంపీ బీదా మస్తాన్ రావు పేర్లు లేకపోవడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయితే నేతలకు అధికారులు సర్ది చెప్పినట్లుగా సమాచారం. మన ఎమ్మెల్యేలు మొత్తం వస్తారు. ఇదిలాగా బాగండి. నెల్లూరు జిల్లా కేంద్ర మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, నెల్లూరు జిల్లాలో మంత్రి పర్యటనలో ఎటువంటి వివాదం తలెత్తింది, కారణం ఏంటి? రాధిక, నెల్లూరు జిల్లా కావలి తీర ప్రాంతమైనటువంటి జవలదిన్నె హార్బర్ కు జనరల్ విజిట్ కోసం సముద్ర తీర ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ లో స్థితిగతులు, మత్స్యకారుల జీవన విధానం, మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టిన సాగర్ పరిక్రమ పర్యటనలో భాగంగా చెన్నై నుండి జలమార్గం ద్వారా బోగోలు మండలం జవలదిన్నెకి ఫిషింగ్ హార్బర్ ని అక్కడ జనరల్ విజిట్ చేసేందుకు కేంద్ర మత్స్య పశు సంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో అక్కడ కొన్ని అధికారులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. స్వాగత ఏర్పాట్లకు సంబంధించి అక్కడ ప్రోటోకాల్ వివాదం అయితే కొనసాగింది. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు పేర్లు ఫోటోలు లేకపోవడంతో ఒక్కసారిగా ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభిమానులు, నాయకులు వారి పేర్లు వేయలేదని, వారి ఫోటోలు వేయలేదని వివాదం అయితే కొంతసేపు కొనసాగింది. అది తెలుసుకున్నటువంటి అధికారులు వెంటనే స్పందించి అక్కడికి పురుషోత్తం రూపాల చేరుకోక ముందే ఆ ఫ్లెక్సీల్లో మళ్ళీ వేరే ఫ్లెక్సీలు వేపించి ఆ యొక్క ప్రోటోకాల్ వివాదానికి అయితే తెరదించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడా ఆ యొక్క రూపాల వారి దంపతులు ఇద్దరు జనరల్ విజిట్ తో వస్తున్నటువంటి జవలదిన్నెకి ఈ యొక్క వివాదం అయితే కొంతసేపు అక్కడ ఉధృత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అధికారులు సమన్వయం పాటించి వారికి నచ్చజెప్పి ఇటు ఎమ్మెల్యేకి ఇటు రాజ్యసభ సభ్యులకి నచ్చజెప్పి ఆ యొక్క ఫ్లెక్సీలు మళ్ళీ ఏర్పాటు చేయడంతో ఈ వివాదం అయితే సద్దుమణిగిందని చెప్పొచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.